ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రం రాజా, ఈ యొక్క సమయాన్ని ఇచ్చినందుకు నీకు కోట్లాది వందనాలు తండ్రి. అవును రాజా, ఈ యొక్క సమయంలో దేవా ఈ యొక్క వాక్యాన్ని బోధించడానికి వచ్చాను తండ్రి. అవును రాజా, నాకు సొలొమోనుకు ఇచ్చిన జ్ఞానాన్ని బుద్ధిని దయచేయము తండ్రి. నీ యొక్క వాక్యంలో తప్పు లేకుండా నీ బోధించాలని, అందరికీ అర్థమయ్యేలా నేను బోధించాలని నన్ను ఆశీర్వదించు తండ్రి. అవును రాజా, ప్రతి ఒక్క వాక్యంలో ఉండే అర్థాన్ని నేను నా నోటి నుంచి బయలుపరచును తండ్రి. నీవే మాతో ఉండి ఆశీర్వదించు దేవా. యేసునామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. కీర్తనలు 109వ అధ్యాయం 31వ వచనం చదువుకుందాం. కీర్తనలు 109వ అధ్యాయం 31వ వచనం చదువుకుందాం. దరిద్రుని ప్రాణమును విమర్శకు లోపరచు వారి చేతిలో నుండి అతని రక్షించుటకై యెహోవా అతని కుడి ప్రక్కన నిలిచి ఉన్నాడు. దరిద్రుని ప్రాణమును విమర్శకు లోపరచు వారి చేతిలో నుండి అతని రక్షించుటకై యెహోవా అతని కుడి ప్రక్కను నిలుచుచున్నాడు. అంటే దావీదు ఏమంటున్నాడంటే, దరిద్రుని అంటే దీన స్థితిలో ఉంటుంది, ఏ పాపము ఎరుగనటువంటి దరిద్రుని ఎంతమంది ఇతను చాలా దీనంగా ఉన్నాడు, చాలా దరిద్రంగా ఉన్నాడు, ఇతనికి ఏం తెలియదు అనేసి అతన్ని విమర్శించడం, తప్పుదారులు నడిపించడం అలా చేస్తూ ఉంటారు. తప్పుదారులు నడిపించడం కానీ వాళ్ళతో ఆటలాడుకుంటూ ఉంటారు. అలాంటి దరిద్రులని వాళ్ళ ప్రాణమును విమర్శకు లోపరచు వారి చేతిలో నుండి అతన్ని రక్షించుటకై, ఆ దరిద్రుని ప్రాణాన్ని రక్షించుటకై, ఆ దరిద్రుడు ఉండే ఆ కష్టం నుంచి తొలగించడానికి దేవుడు ఏం చేస్తాడు? దేవుడు యేసు ప్రభువు తన కుడి పార్శ్వములో అంటే ఆ దరిద్రుని యేసుకి సమీపముగా, యేసుకి దగ్గరగా ఉంచుకొని అతనిని రక్షిస్తాడు, అతన్ని కాపాడుతాడు అనేసి దావీదు చెప్తున్నాడు. అలాగే దావీదు రాసిన కీర్తనలు 110వ అధ్యాయం 5వ వచనం. 110వ అధ్యాయం 5వ వచనం. ప్రభువు నీ కుడి పక్షమున మందుండి తన